బత్తాయి రైతులు కంటతడి పెడుతున్నారు. ఏడాదిగా వర్షాలు లేవు, ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, బోర్లలో నీటి మట్టం బాగా తగ్గిపోతోంది. ఫలితంగా బత్తాయి చెట్లు నిలువునా ఎండుతున్నాయి. వాటిని బతికించుకునేందుకు అనంతపురం జిల్లా రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల సౌధం కళ్ల ముందే కుప్పకూలుతుండడంతో ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తమను కాపాడాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో చీనీ రైతుకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు భూగర్భ జలాలు అమాంతంగా పడిపోతుండడంతో బోరుబావులు ఇంకిపోయాయి. 5-6 సంవత్సరాలకు పైగా కష్టపడి పెంచుకున్న చీనీ చెట్లు ఎండవేడిమికి నీటి లభ్యత లేక నెట్ట నిలువునా ఎండిపోతున్నాయి. వాటిని బతికించుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఆర్థిక స్తోమతకు మించి కొత్త బోరుబావులు వేసి భూగర్భంలో ఎక్కడో ఒకచోట నీటి చుక్క దక్కితే పంటను రక్షించుకోవచ్చని ప్రయత్నిస్తున్నారు. అది కూడా లేనివారు ట్యాంకర్ల ద్వారా పంటకు నీటిని అందించి రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో బత్తాయి పంట సాగుతోంది. ప్రధానంగా గార్లదిన్నె, సింగనమల, పుట్లూరు మండలాల్లో ఈ పంట విస్తరించి ఉంది. వేసవిలోనే ఈ పంట దిగుబడి వస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు జ్యూస్ల కోసం ఎగుమతి చేస్తుంటారు. దీర్ఘకాలిక పంట అయిన ఈ పంటను ప్రధానంగా బోరుబావులపై ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. 2025 జూన్ నుంచి 2026 ఏప్రిల్ వరకు జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది. వర్షపాతం తక్కువగా పడిన ప్రాంతాల్లో భూగర్భ జలాలు బాగా పడిపోయాయి. బోరుబావుల్లో నీరు ఇంకిపోవడంతో చీనీ పంట దెబ్బతింటోంది. ముఖ్యంగా గార్లదిన్నె మండలంలో అధికంగా నీటి సమస్య తలెత్తింది. బోర్లలో నీరు లేకపోవడంతో ట్యాంకర్లతో తీసుకొచ్చి పంటను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకిప్పుడు ఈ వేసవికాలంలో బోర్లలో నీళ్లు రాక చెట్లు బతికించుకునే చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్యాంకులతో నీళ్లు తోలించుకొని తడిపొడిగా చెట్లను బతికించుకుంటున్నాము. రోజుకి 10-15 ట్యాంకుల దాకా తోలుకుంటున్నాము. మాకు ఈ సమస్య నుండి బయటికి పడాలంటే మాకు చెరువులకి నీళ్లు వదిలితే ఈ మార్గం నుండి బయటకు పడగలుగుతాము. లేదంటే ఈ చెట్లని చనిపోతే మా పరిస్థితి కానీ చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికి మాకు ఎక్సెస్ కాలువ అని ఉంది మాకు పైన. ఆ కాలువ నుండి మాకు చెరువులకి వాటర్ వదిలిస్తే వరకు అప్పుడు మేము బాగుపడే పరిస్థితులు వస్తాయి. లేదంటే ఇదే పరిస్థితుల్లో ఇబ్బంది పడి రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మాకు ఈ సంవత్సరము వర్షాలు తక్కువై మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. వర్షము లేక ట్యాంకులతో నీళ్లు తోలుతున్నాము. బోర్లు ఒక 500 అడుగులు 600 అడుగులు వేసినా నీళ్లు దొరకలేదు. ఒక 8 బోర్లు వేసినాను, అయినా కూడా చిక్కడం లేదు. మాకు దగ్గరలో ఒక 3 కిలోమీటర్లు ఎరుగుంట నుండి ముకుందాపురం నుండి అట్లా పెనకచేర డ్యామ్ నుండి నీళ్లు పోతుంటాయి. మాకు మర్తాడుకు రిజర్వ్ ఉంది. ఆ రిజర్వ్కి నీళ్లు నడిపించే మార్గం చేయమని కోరుతున్నాం సార్. గుంతకు వచ్చేసి నాకు 50,000 ఖర్చు వచ్చిందండి. ఇప్పుడు డీజిల్కి వచ్చేసి మంత్లీ నాకు 18,000 అవుతుంది. నా శాలరీని 20,000, 18,000 డీజిల్కి పెట్టాల్సి వస్తుంది. అసలు ఇంకా అప్పులు తెచ్చి ఈ వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ ఎరుగుంట్ల నుంచి కొద్దిగా ఏమన్నా ఇట్లా కాలువ తీసుకొని ఇక్కడ దీంట్లో ఫారెస్ట్లో ఏమన్నా రిజర్వ్లోకి నీళ్ళు వచ్చేలా చేస్తే మాకు ఇక్కడ ఉండే రైతులకైతే కొద్దిగా ఊరగానే ఉంటుంది. కానీ దానికైతే చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఎవరు రాకోకున్నారు ముందుకు. అది ఒకవేళ వస్తే మేము ఇక్కడ ఉండే రైతులు కానీ కొంచెము దానికి తోడయ్యి మేము కానీ సాయం చేస్తాం. మా వంతు మాకు తోచినంత మేము ఇచ్చి గవర్నమెంట్కి మేము అది ఏదన్నా చేస్తామంటే మాత్రం ముందుకు వచ్చేకి రెడీ ఉన్నారు రైతులంతా. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉద్యాన రైతులకు ఊతమివ్వడం లేదని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చీనీ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామం, అదేవిధంగా మర్తాడు గ్రామాల్లో చీనీ చెట్లు తీవ్రంగా ఎండిపోతున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు అడుగంటిపోయి దాదాపు 10-15 సంవత్సరాలు పెంచినటువంటి చెట్లు ఈరోజు పంట చేతికి వచ్చేటువంటి సమయంలో
పూర్తిగా ఎండిపోవడం వల్ల రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయిన పరిస్థితుంది. ఇక్కడ చూస్తున్న సుబ్రహ్మణ్యం అదేవిధంగా రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతు 10-15 బోర్లు వేసినారు. సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఇంచు నీళ్ళు కూడా వచ్చేటువంటి లేకోకుండా పోయినటువంటి పరిస్థితుంది. ఈ పరిస్థితుల్లో రైతులకు సంబంధించినటువంటి అంతేందుకు మార్కెట్లో ధర ఉన్న సమయంలో నీళ్లు లేకోకుండా పోవడం వల్ల రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయినారు. ప్రభుత్వం తక్షణం చెరువులకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చెప్తుంది అనంతపురం జిల్లాకు 50 టీఎంసీలు నీళ్ళు ఇచ్చినారు. మళ్ళీ నీళ్ళు ఇచ్చింటే ఆ నీళ్ళు ఎక్కడ పోయాయని చెప్పేసి అడుగుతున్నా. నీళ్ళు ఇచ్చింటే ఈ చెట్లు ఎందుకు ఎండిపోతాయని చెప్పేసి అడుగుతున్నాం. భూగర్భ జలాలు ప్రధానంగా ఈ 2 గ్రామాల్లో పెద్ద ఎత్తున అడిగంటి పోవడం వల్ల, చెరువుల్లోకి నీళ్లు రాకపోవడం వల్ల బోర్లు ఎండిపోయి వేలాది రూపాయలు రైతులు, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా ఎండిపోతున్న ఈ పంటలను కాపాడడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రూపంలో ఆదుకోవాలో ట్యాంకర్ల ద్వారా ప్రతి ట్యాంకు కనీసం 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ విధంగా ట్యాంకర్లు తోలుకున్న రైతులకు డబ్బులనే ఇవ్వాలా, లేదు ఈ చెట్టు ఎండిపోయిన దానికి పరిహారం అనే ఇవ్వాలా.